మన తెలంగాణకు వచ్చిండు కదా, ఎందుకు వచ్చిండు? నిరుద్యోగుల బాధలు అరుచుకునేతందుక, హైదరాబాదితులను ఓదార్చేతందుక, గాంధీ విగ్రహం కోసం ఇల్లు ఓడగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కన్ను దూడ్చేతందుక, లేకుంటే 2 లక్షల నౌకర్లు ఇచ్చే కార్యక్రమానికి ఓపెనింగ్ వచ్చిందా? ఇగో గిట్లా దూరంగా ఆలోచన చేసే రాయింత రాహుల్ గాంధీ కూడా నవ్వుతాడు మీరు ఇట్లా అనుకుంటే. ఇంతకు సార్ ఎందుకు వచ్చిండు? వచ్చినందుకు జనాలకు ఏం ఫైదా అయింది చూడుని మీరే. రాహుల్ గాంధీ సారు మన కాడ పుణ్యపాదం పెట్టిండు. సారు పాదం మోపిండంటే ఇగో గిట్లా మన విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తా అంటారు, వాళ్ళ మీద లాఠీ చార్జులు అవుతుంటాయి. అగో ఏమనంటేనేమో రాజ్యాంగం ముక్కు పట్టుకొని ప్రజాస్వామ్యం సామ్యవాదం అని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు, కానీ కనిపించే సీన్లేమో గివి అన్నట్టు. రాహుల్ బాబు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారా? జనం కోసం ఏం రాలే, వాళ్ళ పార్టీ కోసమే వచ్చిండు. పార్టీ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్లు మీటింగ్లు నడుస్తానే కదా వికారాబాద్లో. ఇక ఆ కార్యానికి వచ్చి ఎట్లెట్లా ముంగడికి పోదాం, పార్టీని ఎట్లా చేద్దాం, కేరళ ఎలక్షన్ల కథ ఏంది, పైసలు కూడా ఖర్చు అవుతుంటాయి, ఇగో వీటి గురించి మీటింగ్ పెట్టేందుకు వచ్చిండట. ఇక చెప్పు కదా, అసలు రాహుల్ గాంధీకి మన తెలంగాణకు ఎట్లా రాబుద్ది అవుతుందోలా కొంచెమన్నా నామూష్ అనిపించలేదా? లేకుంటే మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పిండోలా గిదే రాహుల్ బాబు. అశోక్ నగర్లో కూర్చొని నిరుద్యోగులతోని మీటింగ్ పెట్టిండు. ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇప్పించే జిమ్మెదారీ నాదే అన్నాడు. జాబ్ క్యాలెండర్లు అన్నాడు. ఇక ఎలక్షన్ల ప్రచారంలోనేమో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చిండు. యూత్ డిక్లరేషన్ అన్నాడు, రైతు డిక్లరేషన్ అన్నాడు. గిట్లా బొచ్చడు ముచ్చటు చెప్పిండు. జనాలను నమ్మించిండు, ఓట్లు వేయించుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఓట్లేసిన జనాలే బోడి జనాలు అయిపోయారు కాదా? మరి అసలు రాహుల్ గాంధీ పార్టీ మన కాడ అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్క పారన్న జనం కోసం వచ్చిండా? మెస్సీతోని ఆటలాడేతందుకు వచ్చిండు, ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసేతందుకు తిరిగిండు, సమ్మిట్లు గేమ్మిట్లు కోసం వచ్చిండే తప్ప. అయ్యో మరి నేను ఈ తెలంగాణ జనాలకు మాట ఇత్తి ఆ మాట గురించి చెప్పాలి. రేవంత్ పాలన ఎట్లున్నదో అరుచుకోవాలి. 6 గ్యారంటీలు అందుతున్నాయో లేవో జనాలనే కనుక్కుంటా అని ఆలోచన చేసిండా? ఓట్లు ఇచ్చినాక జనం మాటే మర్చిపోయిండు. ఇక ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చిండే తప్ప తెలంగాణ తండ్లాట కోసం అయితే రాలే. మన తెలంగాణలో ఏమైతున్నదో దేశమంతా చూస్తూనే ఉన్నది. కండ్ల పొంట నీళ్లు పెట్టుకోనోళ్ళు లేరు. రైతులు రోడ్ల మీదకి వచ్చిరు, యూరియా బత్తాలందక ఆగమయ్యారు. నిరుద్యోగులు దీక్షలు పట్టిరు, పోలీసు దెబ్బలు తిన్నారు. హైదరాబాదితులు, ఖమ్మం భూదాన్ భూములు బాధితులు, కోకాపేట బాధితులు, అప్పుల పాలైన ఆటో డ్రైవర్లు, తిండి సాధువు చక్కగలేక గురుకులం పిల్లలు, స్కాలర్షిప్లు అందక కాలేజీ పిల్లలు, పింఛన్లు అందక అవ్వాతాతలు, గిట్లా రాష్ట్రంలో ఏడవనోళ్ళు లేరు. మరి వాళ్ళ కాడికి పోయి ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా ఓదార్చుడో ధైర్యం చెప్పుడో చేయాలనా? అద్దా మాట తప్పినం అని చెంపలేసుకోవాలి కదా. జనం గురించే మురిసిపోయారు. ఎంతసేపు ఓట్లు ఎన్నికలు పార్టీ పైసలు గివేనా అంటే జనం తక్లీఫులు లేదన్నట్టే కదా వీళ్ళకు. మరి అన్యాయం కాకుంటే ఇంకేంటిది? నిజంగా ఎంత ఘోరం అంటే రాహుల్ గాంధీ అత్తాడని పొద్దటి సంది పాపం నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూనే ఉన్నారోలా. ఇది ఎక్కడి తరిక? గిదేం ప్రజాపాలన? ఇట్లా అరెస్టులు చేయించేదందుకేనా రాజ్యాంగం ముక్కు పట్టుకొని కాళ్ళకు తిరిగేది? ఇట్లనే నిలదీస్తానులా. దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని దొంగలకు అరెస్ట్ చేస్తుంటే ఇది అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగాన్ని గురి చేస్తుంది కదా ఈరోజు ప్రభుత్వం. ఇట్లాంటి అరెస్టులతో చదువుకున్న మమ్మల్ని లోపలేసి ఏం వారిస్తారయ్యా మీరు? చదువుకున్న వాళ్ళకి న్యాయం లేదు. ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి